ఒక అమ్మాయి చక్కగా చదువుకొని బీటెక్ లేకపోతే ఎంటెక్ చేసి ఒక డాక్టర్ చేసి కరోనాకి మందు కనిపెట్టడము, ఎయిడ్స్కి మందు కనిపెట్టడము, ఇలాంటి ఎంతో రీసెర్చ్ చేసి మంచి మంచి ఎక్విప్మెంట్ కనిపెట్టడము, ఇటువంటివన్నీ చేసి సరే ఆవిడకి తగ్గట్టుగా ఆవిడేదో సంపాదించుకుంటారు. వీళ్ళు వస్తారు ఇన్ఫ్లుయెన్సర్లు, ఏ పిచ్చి మొహం ఎందుకు ఎంత కష్టపడతావు, ఇగో ఈ చిన్న తీసే 1000 లైక్లు, ఇగో ఇలా డ్రెస్సింగ్ చేసుకుంటున్నప్పుడు ఒక వీడియో పెట్టామనుకో, చాలా మంది ఇప్పుడు అలాంటి వీడియోస్ చేస్తున్నారు. డ్రెస్ చేసుకుంటున్నప్పుడు వీడియో పెట్టి చూడు, ఎందుకే కష్టపడతావు, ఎదవలు ఉన్నారు మనకి లైకులు కొట్టడానికి, వీళ్ళందరూ ఎవరు కక్కుర్తిగా సంగట్టుకు చూసి ఎదవలే కదా వీళ్ళందరూ, మళ్ళీ వాళ్ళ కోసమే చేస్తారు, మళ్ళీ వాళ్ళనే తిరుగుతారు. బట్ ఇది ఏమవుతుందంటే అమ్మాయిల్లో మనం చక్కగా చదువుకోవాలి, లేకపోతే ఒక బిజినెస్ పెట్టి ఒక మంచి ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలి, ఇవన్నీ కూడా పోగొట్టేసి ఇదిగో ఇలా మనం విచ్చలవిడిగా చేస్తే మనకి బొళ్ళంత మార్కెట్ ఉంటుంది, బూతులు పాటలు పాడితే మార్కెట్ ఉంటుంది, బూతు మాటలు మాట్లాడితే అమ్మాయికి ఇంకా ఎక్కువ మార్కెట్ ఉంటుంది, ఇలా పుట్టి బట్టలు ఇంకా దీనివల్ల సంపాదించుకోవచ్చు మనం ఈజీగా. వైరల్ అవ్వాలి అంటే కూడా బూతులు మాట్లాడేస్తున్నారు, బూతు పాటలు చదువుకోవడము, ఇలాంటి కష్టాలు పడకండి. ఇప్పుడు ఇంత కష్టపడి నేను చదివిన దానికి ఈవిడికి నాకన్నా ఎక్కువ సంపాదిస్తుంది అంటే ఈ అమ్మాయికి ఏమనిపిస్తుంది, అవునవును నా చదువు ఏ పక్కకు వస్తుంది, దీనికి కాలు గోటికి కూడా సరిపోవట్లేదు, అలా అని ఈవిడ అందంగా లేదా అంటే ఈవిడ అందంగా ఉంటుంది ఖచ్చితంగా, కానీ బై చాయిస్ షీ చూస్ టు బి రెస్పాన్సిబుల్, చక్కగా పద్ధతిగా బట్టలు వేసుకుందాం అనుకుంటుంది. నా టాలెంట్ వల్ల, నా టాలెంట్ అంటే నేను చేసే పని వల్ల లేకపోతే నా బ్రెయిన్ వల్ల నేను డబ్బులు సంపాదించుకోగలుగుతాను, నా ఒళ్ళు చూపించి సంపాదించుకోకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో వీళ్ళుంటే, ఇలా వీళ్ళని డామినేట్ చేసే రేంజ్లో ఇన్కమ్ సంపాదించుకుంటూ వీళ్ళకి ఇచ్చే సందేశం ఏంటి, రేపు ఎల్లుండి చిచ్చి మనం సంపాదించుకోవాలంటే ఇది మార్గం కాదు, కష్టపడద్దు, చదువుకోవద్దు, ఉద్యోగాలు చేయొద్దు, ఇదిగో వీళ్ళు ఉన్నారే వీళ్ళు బ్రహ్మాండంగా సంపాదించుకుంటున్నారు, యావరేజ్గా ఉన్నా పర్లేదు, అమ్మాయి కొంచెం ఒళ్ళు చూపిస్తుందంటే వెంబడబడే లక్షల మంది ఉన్నారు ఎదవలు, వాళ్ళే మన మార్కెట్, వాళ్ళే మన ఆయుధం. సో మీరు కొంచెం పాపులర్ అయ్యారంటే ఆ బ్రాండ్లు వచ్చేస్తాయి, మీకు ఏదో ఎంతో కొంత డబ్బులు ఇచ్చేస్తారు, ప్రమోషన్స్ అంటూ. సో దీనివల్ల ఎంత నష్టం జరుగుతుందమ్మా, చదువుకోవాలని ఇంటెన్షన్ పోతుంది, బిజినెస్ చేద్దాం, ఒక మంచి ఇది చేద్దాం, లేకపోతే దేశానికి పేరు తెచ్చి ఏదైనా సరే ఒక రీసెర్చ్ చేద్దాం, కరోనాకు ఒక మందు కనిపెడదాం, ఇటువంటివన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. ఎందుకు నేను ఇంత కష్టపడకుండా, ఏం చేయకుండా కష్టపడకుండా అది సంపాదిస్తుంది, ఇంత కష్టపడాల్సిన అవసరం నాకైతే చదువు మానేస్తారు. ఇది చాలా బ్యాడ్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తుంది సమాజంలో. ఇటువంటి వాళ్ళకి ఇన్కమ్ రావద్దు, తప్పు చేసి ఇన్కమ్ సంపాదించుకుంటారు.